మేమిప్పుడు చాలా మహిళల్లో చూసుకుంటే పీసీఓడి, పీసీఓఎస్ అనేది చాలా అంటే ఒక 10 మెంబర్స్ ఉంటే 7, 8 మెంబర్స్ వరకే చూస్తున్నాము. ఫ్యూచర్‌లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఒస్తాయి కావచ్చు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయని చాలా మంది బాధపడుతుంటారు. అంటే నిజంగా ఫర్టిలిటీ ఇష్యూస్ ఒస్తాయా పీసీఓడి, పీసీఓఎస్ వల్ల? ఎగ్జాక్ట్‌లీ అండి. ఇది చాలా మంది ఇప్పుడు బర్నింగ్ అంటే హ్మ్. ప్రస్తుతం మన సొసైటీలో అమ్మాయిల్లో టీనేజ్ అమ్మాయిలతో మొదలుపెడితే 30 ఇయర్స్ వాళ్ళ దాకా పీసీఓడీ అనే సమస్య చాలా ఉంది. హ్మ్. డైలీ కూడా మేము క్లినిక్‌లో ఒక 4, 5 కేసులు మినిమమ్ ఓపీలో చూస్తూ ఉంటాం. ప్రతి 10 మందిలో ముగ్గురో, నలుగురో మాకు పీసీఓడీ సమస్యతో వస్తారు. దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. హ్మ్. ఇది ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు దీన్ని పీసీఓఎస్ అంటున్నారు. అంటే హ్మ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. మ్యామ్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ యాహ్! ఏంటి? డెఫినెట్‌లీ. ఇక్కడ సిండ్రోమ్ అంటే ఏంటంటే మల్టిపుల్ సింప్టమ్స్ టుగెదర్. హ్మ్. కొన్ని కలిపి సమూహంగా ఏర్పడితే దాన్ని సిండ్రోమ్ అంటారు. హ్మ్. ఇప్పుడు ఈ పీసీఓడీ అనేది ఏమవుతుందంటే అండాశయాలలో మామూలుగా మనకి ప్రతి నెల కూడా ఒక అండం అనేది విడుదలవుతూ ఉంటుంది. వీళ్ళకి నీటి బుడగలు తయారవుతూ ఉంటాయి. అంటే ఎక్సెస్ ఫాలికల్స్ అంటాం దాన్ని. అవి సిస్ట్ లాగా కన్వర్ట్ అవ్వడం వల్ల దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే పీసీఓడీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తది. భయపడాల్సిన అవసరం లేదు. పీసీఓడీ కాకుండా ఎగ్స్ తగ్గిపోతే ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ఓకే. పీసీఓడీలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎగ్స్ ఉన్నాయనుకుందాం. హ్మ్. అంటే 10 ఫాలికల్స్ అంటాము. ఈ 10లో ఒక 5 ఎగ్స్ ఉండొచ్చు, 5 వాటర్ బబుల్స్ ఉండొచ్చు. హ్మ్. సో, కాబట్టి మనము ఈ ఎగ్ డెవలప్ అయ్యేలాంటి మెడిసిన్స్ కనుక ఎగ్ క్వాలిటీ డెవలప్ అయ్యేవి ఇస్తే ఆటోమేటిక్‌గా వీళ్ళకి సైకిల్ రెగ్యులర్ అవుతుంది. ఎగ్స్ కూడా డెవలప్ అవుతాయి. సో, ఓకే. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి పీసీఓడీ? ఎందుకు ఇన్‌ఫర్టిలిటీ వస్తుందని అడిగారు. పీసీఓడీ ఉన్న వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి డిలే అవ్వడం జరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే వీళ్ళకి నెలసరి అనేది డిలే అయిందో, వీళ్ళకి ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వదు. హ్మ్. అలానే ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో, కాబట్టి పీసీఓడీ వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. దాంతోనే మన దగ్గరకొస్తారు. హ్మ్. కొంతమందిలో బ్లీడింగ్ ప్యాటర్న్‌లో తేడా. అంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదా ఎక్కువ రోజులు హెవీ బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే ఒబెసిటీ. పీసీఓడీ వల్ల బరువు పెరిగిపోతూ ఉంటారు వీళ్ళు. ఏం ఓకే. తినకపోయినా సరే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. హ్మ్. కొంతమందిలో హెయిర్ ఫాల్. సడెన్‌గా ఒకేసారి జుట్టు ఊడడం ఎక్కువైతూ ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళు ఇది పీసీఓడీ ఏమో అని డౌట్ పడుతూ ఉంటారు. కొంతమందిలో పింపుల్స్, అమ్మాయిల్లో ఏక్నే అంటే మనం పస్ రావడము, హ్మ్. ఫ్రీక్వెంట్‌గా పీరియడ్ రావడానికి ఒక 1 వీక్ ముందు నుంచి కూడా వీళ్ళకి పింపుల్స్ రావడం చూస్తూ ఉంటాము. హ్మ్. ఇది మెయిన్ కారణం. ఇంకా కొంతమందిలో స్ట్రెస్ అంటే వీళ్ళకి నిద్ర సరిగ్గా లేకపోవడం, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం, అలానే జంక్ ఫుడ్స్ అంటే ఎక్కువ రెస్టారెంట్, ఈ జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ చేయడము. అవును. ఇంతే కాదు కొంతమందిలో ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్ అంటే హ్మ్. అసలు ఎటువంటి వ్యాయామం చేయరు. ఇంతకుముందు స్కూల్‌లో వీళ్ళకి ప్లే ఏరియా ఉండడం ఇట్లా ఉండేది. ఇప్పుడు అవును. 8థ్, 9థ్ స్టాండర్డ్ పిల్లల దగ్గర నుంచి కూడా అంతా క్లోజ్డ్ స్కూల్స్ ఎక్కువైపోయినాయి. హ్మ్. తర్వాత చదువులో స్ట్రెస్ ఎక్కువైపోయింది. అవును. వీటి వల్ల కూడా పిల్లల్లో ఎక్కువొస్తుంది. హ్మ్. బయట ఫుడ్ కూడా యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఎక్కువైపోయింది. అండ్ బయట కూడా ప్రిజర్వ్డ్ అంటే ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువ హ్మ్. వాడతారు. వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అవును. అలానే మైదా, బేకరీ ఐటెమ్స్, జంక్ ఫుడ్స్ వీటి వల్ల కూడా మనకి ప్రాబ్లమ్ అనేది ఎక్కువొస్తుంది. అలా కాకుండా న్యూట్రిషియస్ ఫుడ్ అంటే హ్మ్. వాటర్ ఎక్కువ తీసుకోవడము, అలానే మనము ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ మెయిన్‌గా మనం తినాల్సిందేంటంటే పాలకూర, హ్మ్. మెంతుకూర, తోటకూర, అలానే టమాటో, ఫ్రూట్స్‌లో దానిమ్మ, హ్మ్. క్యారెట్, బీట్రూట్, అలానే పంకిన్ సీడ్స్ అంటే ఇప్పుడు సీడ్లింగ్ అని చాలా వింటున్నాము. హ్మ్. అంటే మిల్లెట్స్ హ్మ్. వీటిని అవును. తీసుకోవడము, ఫ్యాట్ తగ్గించడము, హ్మ్. మిల్క్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడము, అలానే చాలా వరకు నాన్ వెజ్‌ని కొంత అవాయిడ్ చేయడము, స్వీట్‌ని కంట్రోల్ చేయడం చేస్తే పీసీఓడీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్.